జూలై 2024 కుంభరాశి ఫలాలు. వచ్చే నెల కుంభరాశి ఫలాలు. జూలై 2024 కుంభరాశి వారి కెరీర్ పరంగా చూస్తే ఉద్యోగం చేస్తున్న స్థానికులకు నెల ప్రారంభం బాగుంటుంది. 10వ ఇంట గ్రహం కుజుడు మేష రాశిలో ఉన్నాడు మరియు మంచి పరిస్థితులతో మిమ్మల్ని పరిచయం చేస్తాడు. మీ సహోద్యోగులు మీకు మద్దతుదారులుగా మారతారు మరియు వారి సహకారం మీ ఉద్యోగంలో బాగా పని చేయడంలో మీకు సహాయం చేస్తుంది. జూలై నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు శుక్రుడు 5వ ఇంట్లో ఉంటారు, తద్వారా మీరు మంచి విద్యార్థిని అవుతారు. మీలో ఒక అభిరుచి ఉంటుంది, ఇది మీ అధ్యయనాలను కొనసాగించడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. మీరు చదువుకుంటే మీకే మేలు జరుగుతుందని, ఇతరులకన్నా ముందుండాలని మీరు భావిస్తారు. ఇది ఆరోగ్యకరమైన పోటీ అవుతుంది, కాబట్టి మీరు దీని నుండి బలాన్ని పొందుతారు మరియు మీరు విద్యారంగంలో మంచి పనితీరును కనబరుస్తారు. జూలై నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం కుటుంబ విషయాల పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు కూడా మీరు మీ ప్రసంగంపై శ్రద్ధ వహించాలి. 2వ ఇంట్లో నోడల్ గ్రహం రాహువు ఉండటం వలన మీరు ఏదైనా మాట్లాడగలిగే వ్యక్తిగా మారతారు, కాబట్టి మీరు ఇతరులను ప్రభావితం చేయడానికి లేదా ఆకట్టుకోవడానికి ఏదైనా మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే అవసరమైన సమయంలో మీకు వ్యతిరేకంగా వచ్చే ఆ మాటలను మీరు అమలు చేయలేరు. ఇతరుల గురించి మంచిగా ఆలోచించండి మరియు స్వచ్ఛమైన మనస్సుతో ఇతరులతో మంచిగా మాట్లాడండి మరియు దీని కారణంగా మీరు అందరికీ ఇష్టమైనదిగా ఉంటారు. నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం కుంభరాశి స్థానికుల ఆర్థిక పరిస్థితికి సంబంధించి నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 11వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 4వ ఇంటిలో ఉంటాడు. ఏదైనా కదిలే మరియు స్థిరమైన ఆస్తిని స్వీకరించడంలో మీకు సహాయపడవచ్చు. దీని కారణంగా ఇంటిలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు మరియు ఇంట్లో ఆనందం వస్తుంది. సూర్యుడు మరియు శుక్రుడు మీ జన్మ చార్టులో 11వ ఇంటిని చూస్తున్నారు. దీని కారణంగా మీ సంపాదనలో పెరుగుదల మరియు మీ రోజువారీ ఆదాయాలు పెరిగే పరిస్థితులు సాధ్యమవుతాయి. నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం ఆరోగ్య పరంగా ఈ నెల బాగానే ఉంటుందని భావిస్తున్నారు. 2వ ఇంట్లో నోడల్ గ్రహం అయిన రాహువు ఉండటం వల్ల మీరు మీ ఆహారం మరియు అలవాట్లపై శ్రద్ధ వహించాలి, ఎందుకంటే అజాగ్రత్త వైఖరి మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు. పరిహారం: మీరు ప్రతి శనివారం తప్పనిసరిగా శని చాలీసా ను పఠించాలి.